జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సరళమైన సమాధి అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు అశాస్త్రీయ సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సమాధి అనేది సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సశాస్త్రీయంగా ఉండాలి, తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితం వచ్చే విధంగా ఉండాలి. వాస్తవానికి పతంజలి మహర్షి సూచించినటువంటి సమాధి అభ్యాసం చాలా కఠోరమైంది. నిర్వికల్ప సమాధిని అందుకోవటం అనేది మామూలు విషయం కాదు. అందున ఆధునిక మానవుడు దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు కాబట్టి యమ నియమాలను ఆచరించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్వజన్మ సుకృతం ఉండి ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించి పుట్టినప్పటి నుండి సనాతన సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలను, ఆహార విహారాలలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చుకునేటటువంటి వాళ్ళకు మాత్రమే సమాధాభ్యాసంలో పట్టు లభిస్తుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సత్యము, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం, శౌచము, సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయం, శరణాగతి వంటి కీలకమైనటువంటి అంశాలను అనుసరించడం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అందువల్లనే మనం పతంజలి యొక్క నిర్వికల్ప సమాధిని గురించి ఆలోచించకుండా ఒక నూతన పందాల ముందుకెళ్ళగలగాలి. అదేమిటంటే వికల్పము లేని సంకల్ప నిరంతర సమాధి. వికల్పము లేని సంకల్ప నిరంతర సమాధి. వికల్పం లేకుండా సంకల్పం ఒక్కటే ఉండి ఆ సంకల్పం నిరంతరం కొనసాగుతూ ఉండే విధంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వాస్తవానికి సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే చెడు అనేది ఎక్కడా లేదు కదా, నెగిటివ్ అనేది ఎక్కడా లేదు కదా, వికల్పం అనేది తాత్కాలికమే కదా. అందువల్ల వికల్పాన్ని లేకుండా చేసుకొని సంకల్పంతోనే జీవితాన్ని కొనసాగిస్తూ నిరంతరం సమాధి కొనసాగే విధంగా దైనందిన జీవితాన్ని సమూలంగా మార్చుకునేటట్లయితే అది వికల్పం లేని నిరంతర సంకల్ప సమాధి అవుతుంది. దీనికి మనం అనుసరించవలసినటువంటి విధానం ఏమిటంటే గాఢ సుషుప్తిని, స్వప్నావస్థను, జాగ్రత్త అవస్థను మూడింటిని అధిగమించి జ్ఞానావస్థకు మళ్ళగలగాలి. జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందేటట్లయితే కనిపించే స్థూల జగత్తంతా మాయగా, భ్రమగా, భ్రాంతిగా గోచరిస్తుంది. అటువంటి స్థితిలో ప్రపంచంలో ఉంటూ దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కూడా చర్య ప్రతిచర్యలు లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. జీవితాన్నే సాధనగా మార్చుకోవచ్చు. ఎప్పుడైతే నిరంతరం సమాధి జరుగుతూ ఉంటుందో, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మనం పొందినటువంటి అనుభూతిని, అనుభవాన్ని ప్రపంచానికి అందిస్తూ లోక కళ్యాణం కోసం జీవిస్తూ ముందుకెళ్ళేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరుతుంది. నిర్వికల్ప సమాధి పేరుతో గంటల తరబడి కదలకుండా కూర్చునేటట్లయితే నాడీ వ్యవస్థ సమూలంగా దెబ్బతింటుంది, శరీరం శుష్కించిపోతుంది. మలమూత్రాలు ఎప్పటికప్పుడు బహిష్కరించబడుతూ ఉండాలి. శరీరం చైతన్యవంతంగా ఉండాలి.
దేహంలో జీవన చర్యలు చురుగ్గా జరుగుతూ ఉండాలి. ఆహారం తీసుకుంటూ ఉండాలి. దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే జీవన విధానాన్ని మార్చుకుంటామో కళ్ళు తెరిచి ఉన్నా కళ్ళు మూసుకున్నా నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో చెడు అనేది ఎక్కడా లేదు అనే భావన బలీయమయ్యేటట్లయితే వికల్పానికి అవకాశమే లేదు. వికల్పం లేనప్పుడు నిరంతరం సంకల్పం జరుగుతూ ఉంటుంది. అదే నిర్వికల్ప సమాధి అవుతుంది. దానికి మనం గాఢ సుషుప్తిని, స్వప్నావస్థను, జాగ్రత్త అవస్థను మూటిని దాటి తుర్యాతీత అవస్థకు వెళ్ళి జ్ఞానావస్థలో ఉండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చైతన్యవంతంగా ఉంటూ లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అందరికీ తెలియజేయడం కోసం ఒక సుదీర్ఘ యజ్ఞాన్ని చేపట్టి దాన్ని ప్రచారం చేస్తూ అంతిమంగా దేహాన్ని త్యాగం చేసి భగవంతుడు సునాయాసంగా ఐక్యం చెందవచ్చు. కాబట్టి నిర్వికల్ప సమాధి అనేటటువంటి అంశాన్ని నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా రూపొందించుకొని ముందుకెళ్ళగలిగితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అందుకు మనం సాంకేతిక విధానాన్ని అనుసరించాలి. సాధన అనేది అశాస్త్రీయంగా ఉండకూడదు, శాస్త్రీయ పంథాలో ఉండాలి. అయితే సాధన అనేది అశాస్త్రీయ పంథాలో కొనసాగుతున్నట్లుగా మనకి రుజువులో ఆధారాలు ఏమిటి, అసలు అశాస్త్రీయ సాధన అంటే ఏమిటి, దీని గురించి తెలుసుకుందాం. ఒకటి, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేక జీవన విధానం కానే కాదు. దైనందిన జీవితం ధర్మబద్ధంగా నైతిక విలువలతో కూడి ఉండి బాధ్యతాయుతంగా కొనసాగేటట్లయితే 95% సాధన కళ్ళు తెరిచి ఉండగానే జరిగిపోతూ ఉంటుంది. దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు బలవంతంగా కళ్ళు మూసుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద, కళ్ళు మూసుకున్నప్పటి స్థితి కళ్ళు తెరిచిన దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియటం లేదు. ఆధ్యాత్మికత అనగానే కళ్ళు మూసుకొని కూర్చుంటే సంస్కార శుద్ధి జరుగుతుంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. మనసును సంసిద్ధం చేయకుండా బలవంతంగా సాధన చేయటం అతి ప్రమాదకరం. మనసును సంసిద్ధం చేయటం అంటే ఏమిటి? దైనందిన జీవితాన్ని మార్చుకోవాలి, జీవన శైలిని మార్చుకోవాలి, జీవన విధానం మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ఆహార విహారాలలో, అలవాట్లలో, దైనందిన జీవితంలో స్పష్టమైనటువంటి మార్పులు రావాలి. దైనందిన జీవితం ఎప్పుడైతే క్రమబద్ధంగా ఉంటుందో 100% సాధన కళ్ళు తెరిచి ఉండగానే జరిగిపోతూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవలసినటువంటి అవసరమే లేదు. మీకు మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మికతని, లౌకిక జీవితం అని, భౌతికవాదమని, మరొకటని అనేక రకాల జీవన విధానాలు ఎక్కడా ఉండవు. మనిషికి కావలసింది మహోన్నత కళాత్మక జీవన విధానం కావాలి. జీవితం కళాత్మకంగా కొనసాగాలి, ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, సంతృప్తి ఉండాలి, సుదీర్ఘ జీవితకాలం ఉండాలి. అందుకు మనం ఏం చేయాలి? జీవన విధానంలో ఉన్నటువంటి పొరపాట్లను సమూలంగా తెలుసుకొని సరిదిద్దుకోగలగాలి. తప్పు చేయటం అనేది మానవ సహజం. తప్పు చేయని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. కానీ తప్పును కప్పిపుచ్చుకోకూడదు.
తప్పును సమర్థించుకోకూడదు. చేసిన తప్పును గుర్తించి పరివర్తన పశ్చాత్తాపం చెంది మరలా అటువంటి తప్పు జీవితంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. గత జీవితంలో చేసినటువంటి పొరపాట్లు, తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మానసికంగా ఒత్తిడి ఉండొచ్చు, గాయాలు కావచ్చు, ఆందోళన ఉండొచ్చు, అసంతృప్తి ఉండొచ్చు, అశాంతి కూడా ఉండొచ్చు. కానీ మానవుడికి మిగతా జంతువులకు మధ్యనటువంటి వ్యత్యాసం ఏంటంటే పరివర్తన పశ్చాత్తాపం అంటూ జరిగితే ఏ క్షణంలోనైనా మానవ జీవితం ఉన్నతంగా తయారవుతుంది. కాబట్టి చేసినటువంటి తప్పులకి, పొరపాట్లకి పరివర్తన పశ్చాత్తాపం చెందేటట్లయితే భవిష్యత్తులో ఆ తప్పులు మరలా తిరిగి పునరావృతం అయ్యే అవకాశమే లేదు. కాబట్టి దైనందిన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని వేరుగా చూడకూడదు. ఇకపోతే ఆధ్యాత్మికత అవసరమే కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. అది వ్యసనంగా మారకూడదు. మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితమే ఉన్నతమైనదనేటటువంటి భావంతో సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి ఆ వైపుకి ఎక్కువగా మొగ్గుతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైంది. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోకూడదు. ఆధ్యాత్మికతే ప్రధానం అనేటటువంటి భావన ఉండకూడదు. లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు. వాస్తవానికి కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే అదే సాధన అవుతుంది. కుటుంబాన్ని విస్మరించి సాధనల పేరుతో గదులకే పరిమితమై ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ కూర్చొని గురువుల చుట్టూ, స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటే అదొక రకంగా బాధ్యత రాహిత్యం అవుతుంది. లౌకిక జీవితాన్ని విస్మరించినట్లు అవుతుంది. ఇక మరొక కీలకమైన విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం, పరిణతి చెందటం బహు కష్టతరం. ఎందువలన మనసు సాధనకు సంసిద్ధం కాకుండా బలవంతంగా సాధనను కొనసాగించకూడదు. మనసును సంసిద్ధం చేయటం అంటే ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. మనసులో స్పష్టతను ఏర్పరచుకోవాలి. దానిని మనోఫలకంలో బీజంగా నాటుకోవాలి. అప్పుడు సాధనకు ఉపక్రమించాలి. ఈ సందర్భంగా మీకు ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరన్నా ప్రవేశిస్తున్నారంటే అందుకు మూల కారణం రుగ్మతలు ఉంటేనో, సమస్యలు తీవ్రంగా ఉంటేనో, అశాంతిగా ఉంటేనో, అసంతృప్తిగా ఉంటేనో ఆ మార్గాన్ని ఎన్నుకుంటున్నారు కదా. సమస్యలకు, రుగ్మతలకు, అశాంతికి, అసంతృప్తికి మూల కారణం ఏమిటి? తమోగుణం, రజోగుణం బలీయంగా ఉండటమే. తమోగుణం, రజోగుణం బలీయంగా ఉన్నాయంటే సత్వగుణం లేనట్లే కదా. తమోగుణం, రజోగుణం బలీయంగా ఉండి సత్వగుణం యొక్క మోతాదు తక్కువగా ఉంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అవగాహన చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి పూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన లేకుండా సాధనల పేరుతోటి కళ్ళు మూసుకుంటే చాలా ప్రమాదకరం. తమోగుణం ఎక్కువగా ఉండి కళ్ళు మూసుకుంటే సాధనలో నిద్రమత్తు ఆవహిస్తుంది. రజోగుణం ఎక్కువగా ఉండి కళ్ళు మూసుకుంటే పరధ్యానం పెరుగుతుంది. తమోగుణం ఆవహించి నిద్రమత్తు వచ్చిన, రజోగుణం ఆవహించి పరధ్యానానికి వెళ్ళినా ఎటువంటి ఫలితం రాదు, దుష్ఫలితం వస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతం సంస్థలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. లక్షలాది మందికి శిక్షణలు ఇస్తున్నారు, కానీ
మంత్రోపదేశాలు ఇస్తున్నారు కానీ సాధన చేస్తున్నారు కానీ పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఎంతమంది ఇస్తున్నారు? కొంతమంది ఆసనాలకే పరిమితం అవుతున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది మంత్రోపదేశాలు అని చెప్పి మెడిటేషన్లో కూర్చోబెడుతున్నారు. కానీ చాలా తప్పు. జ్ఞానం అనేది అందితేనే మనసు సాధనకు సంసిద్ధం అవుతుంది. వంట చేసే విధానం తెలియకుండా వంట చేయకూడదు. ఈత నేర్చుకోకుండా నదిలోకి దూకకూడదు. వంట చేసే విధానం తెలిసిన తర్వాత వంట చేస్తే వండిన వ్యక్తికి సంతృప్తిగా ఉంటుంది, భుజించినటువంటి వ్యక్తి కూడా సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుత నవీన యాంత్రిక స్పీడ్ యుగంలో తమో రజోగుణాల ఆధిక్యతను సంతరించుకొని ఉన్నాయి కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అనేది అనుభవంలోకి రావటం చాలా కష్టం, అవగాహన కావటమే చాలా కష్టం. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానం అనుభవంలోకి రాదో సాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితం రాదు. ఎప్పుడైతే మనసును సంసిద్ధం చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటామో మానసిక మట్టం నుండి విడుదలయ్యేటటువంటి ఆలోచనలు పాజిటివ్ నెగిటివ్ల మధ్య కొనసాగుతూ ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి ఉంటే భౌతిక ప్రపంచంలో పూర్తిగా నిమగ్నం అవుతాం. నిద్రపోతుంటే అసలు ప్రపంచం ఉన్నట్లుగా కూడా తెలియదు. కానీ సాధనలో కూర్చుని మెలకువతో ఉన్నప్పుడు గత చరిత్ర మొత్తం ఉధృతంగా పునరావృతం అవుతూ ఉంటుంది. అందున నెగటివ్ సంస్కారాలకు సంబంధించినటువంటి సమాచారమే బయటకు వస్తూ ఉంటుంది. జ్ఞానపరంగా పరిణతి చెందనట్లయితే సాధారణంగా ఎవరైనా ఆ నెగటివ్ సమాచారాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. పాజిటివ్ను కోరుకుంటూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు, నెగటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. దేన్నైతే మనం వ్యతిరేకిస్తామో అది మనసులో ఇంకా బలపడుతూ ఉంటుంది, ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కోరుకున్నది లభించినప్పుడు వద్దు అనుకున్నది అక్కడ కనపడుతున్నప్పుడు మనసు విపరీతంగా ఘర్షణకు లోనవుతుంది. మరొక విషయం ఏంటంటే దైనందిన జీవితంలో చురుగ్గా పాల్గొంటూ ఉంటేనే సాధనలో పట్టు లభిస్తుంది. సోమరతనం కానీ బద్ధకం కానీ నిద్రమత్తు కానీ ఉండి సాధనల పేరుతో గదుల్లో కూర్చుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కష్టపడి పనిచేయటం ద్వారా శరీరం ఎంతో కొంతమేరకు అలసిపోతుంది. శరీరంలో జీవన చర్యలు చైతన్యవంతంగా జరుగుతాయి. ఎప్పుడైతే జీవన చర్యలు సమర్థవంతంగా జరుగుతూ ఉన్నాయో అప్పుడు శరీరం సాధనకు సంసిద్ధమవుతుంది. సోమరతనం, బద్ధకం, నిద్రమత్తు, పోస్ట్పోన్మెంటు, ఆవలింతలు, అతి బరువు ఎక్కువగా ఉండి సాధనలో కూర్చునేటువంటి ఫలితం ఉండదు. ఇక మరొక కీలకమైన విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది సాధన చేసే వాళ్ళని మీరు గమనించండి, భగవంతుని గురించి ఆలోచిస్తూ సాధన చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం కోసం సాధన చేస్తూ ఉంటారు. ఇష్ట దైవాన్ని కానీ దేవతను కానీ ప్రత్యక్షం గావించుకోవాలనే భావంతో సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది మననం చేసుకుంటూ ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు, నామస్మరణం చేస్తూ ఉంటారు, పారాయణం చేస్తూ ఉంటారు, మాలలు తిప్పుతూ ఉంటారు. నిరంతరం లోపల ఏదో ఒక విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా బాహ్యముఖ ప్రయాణాలే. భగవంతుణ్ణి కానీ దైవాన్ని కానీ దేవతను కానీ అవతార పురుషుని కానీ పురాణ పురుషుని కానీ గురువుని కానీ బాబాను కానీ స్వామీజీని కానీ ఎక్స్ని కానీ వైని కానీ జడ్ని గురించి కానీ ఆలోచిస్తున్నామంటే అవన్నీ బాహ్యముఖపరమైనటువంటి బంధాలే, చాలా ప్రమాదకరం.
మాలలు తిప్పటం ద్వారా, నామస్మరణ గావించటం ద్వారా ఎంతో కొంతమేరకు ఉత్తమ సంస్కారాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఆ ఉత్తమ సంస్కారాలు కూడా సంఖ్యలే కదా. మరొక విషయం ఏంటంటే, పురాణాలు చదవటం ద్వారా, త్రిమూర్తులను గురించి తెలుసుకోవటం ద్వారా, గుడులు గోపురాల చుట్టూ తిరగటం ద్వారా, యాత్రా స్థలాలకు వెళ్ళటం ద్వారా, ఆ దేవుళ్ళని దేవతలని నిరంతరం పూజిస్తూ ఉండటం ద్వారా, పారాయణం చేస్తూ ఉండటం ద్వారా, పాటలు పాడటం ద్వారా, భక్తి మార్గంలో ఉండటం ద్వారా, వీటన్నిటి వలన భగవంతుడు ఎక్కడో ఉన్నాడని, తనకు భిన్నంగా ఉన్నాడని, అటువంటి భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవటమే ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధికి చిహ్నం అనేటటువంటి భావంతో చాలామంది కఠోరమైనటువంటి సాధన చేస్తూ ఉంటారు. ఆహారం మానుకుంటారు, నిద్ర మానుకుంటారు, సంసార జీవితానికి దూరంగా ఉంటారు, గదులకే పరిమితం అవుతారు, ఒంటరి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు, ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు, దైనందిన కార్యక్రమాల నుండి పూర్తిగా దూరంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నియమనిష్టలను కఠినంగా అమలు జరుపుతూ ఉంటారు. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేనే లేడు. భగవంతుడికి దేవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, కంటికి కనిపించే ప్రసక్తే లేదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం, ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూసేటటువంటి వాళ్ళు మాత్రమే కనిపించేటటువంటి స్థూల జగత్తును అంతటినీ భగవంతునికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా భగవంతుని కోసం ఎటువంటి ప్రయత్నం చేయరు. అటువంటి వారినే సిద్ధ పురుషులు అంటారు. అయితే ఎక్కువ మంది యొక్క అభిప్రాయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, భగవంతుడికి దేవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోతున్నారు. దేవుడు అంటే సంస్కారరహితమైనటువంటి శరీరంతో కొనసాగేవాడు. సంస్కారాలు లేకుండా ఉంటాయి, జీవభావం పూర్తిగా కరిగిపోతుంది. జీవభావం లేనటువంటి సంస్కారరహితమైనటువంటి వ్యక్తినే దేవుడు అంటారు. త్రిమూర్తులు కానీ, ముక్కోటి దేవతలు కానీ, త్రిశక్తి స్వరూపాలు కానీ, వీళ్ళందరూ కూడా మంత్రద్రష్టలైనటువంటి ఋషులు కృత్రిమంగా వాళ్ళ రూపాలను సృష్టించారు. ఎందుకు సృష్టించారు? విగ్రహం ఉంటేనే నిగ్రహం వస్తుందనేటటువంటి భావంతో మనకంటే భిన్నమైన ఉన్నతమైనటువంటి రూపాలను సృష్టించడం ద్వారా, ఆ రూపాలను ఆవాహనం చేసుకోవటం ద్వారా, వాళ్ళని అంతరంగంలోకి ఆహ్వానించి ప్రతిష్ఠించుకోవటం ద్వారా ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుందనేటటువంటి భావంతో సాకారంతో మొదలుపెట్టి నిరాకారానికి చేర్చే విధంగా వాళ్ళు ముక్కోటి దేవతల్ని, త్రిమూర్తులను, త్రిశక్తి స్వరూపాలను కావాలని సృష్టించారు. వాళ్ళు తప్పు మాత్రం కాదు, కానీ దేవతల కన్నా అతీతమైనటువంటి స్థితి ఒకటి ఉంది, అదే ఆత్మస్థితి. ఈ దేవతలు కానీ, త్రిశక్తి స్వరూపాలు కానీ, దేవుళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా భగవంతుడికి లోబడిన వారే. మరి భగవంతుడు ఎవరు? నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళతామో దేవుళ్ళు కానీ, దేవతలు కానీ, త్రిశక్తి స్వరూపాలు కానీ మనకు లోబడినట్లుగానే భావించుకోగలుగుతాం. భగవంతుడి స్థితి అత్యుత్తమైనది, మహోన్నతమైనది. భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు, అనంతమైనటువంటి శక్తి స్వరూపం కూడా కాదు, అనంతమైనటువంటి శుద్ధ చైతన్యమే.
అటువంటి శుద్ధ చైతన్యాన్ని కూడా వదిలేయగలిగితేనే ఆత్మస్థితికి చేరగలుగుతాం. కాబట్టి అందరూ చేసే ఒకే ఒక పెద్ద తప్పు ఏంటంటే, ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడు అనుకుంటున్నారు. ముక్కోటి దేవతలను, త్రిశక్తి స్వరూపాలను, త్రిమూర్తులను, పురాణ పురుషులను, అవతార పురుషులను భగవంతుడిగా భావించి ఆ రూపాలతోటి, నామాలతోటి, విగ్రహాలతోటి, పటాలతోటి బలీయమైన సంబంధాన్ని ఏర్పరచుకొని వాటి నుంచి బయటపడలేకపోతున్నారు. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధి కానే కాదు, ఒక రకంగా బంధాలను పెంచేటటువంటి బాహ్యముఖ ప్రయాణం అతి ప్రమాదకరమైంది. కర్మయోగం, భక్తి యోగం రెండూ చాలా మంచివే, కానీ అవి ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి అంశాలు. కాబట్టి బయట బాహ్యపరమైనటువంటి రూపాలనో, వ్యక్తులనో వాళ్ళతో మనం సంబంధం ఏర్పరచుకుంటున్నామంటే మనం శూన్యస్థితికి వెళ్ళే అవకాశం లేదు కదా, ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెందే అవకాశం లేదు కదా. కాబట్టి ద్వైత విశిష్ట అద్వైతాలు చాలా ప్రమాదకరం. ప్రాథమికంగా అవసరమే కానీ అవే ప్రామాణికం కాదు. ఒక వ్యక్తితోనో, ఒక స్వామీజీతోనో, బాబాతోనో, గురువుతోనో, రూపంతోనో, నామంతోనో బలీయమైనటువంటి బంధం ఏర్పరచుకుంటే దాన్ని తొలగించుకోవటం బహు కష్టతరం. బంధం ఏర్పడటం చాలా సులభం, దాన్ని తొలగించుకోవటం, వదిలించుకోవటం, కరిగించుకోవటం బహు కష్టతరం. కాబట్టి అశాస్త్రీయ సాధన అంటే ప్రపంచానికి భిన్నంగా పరమాత్మను వెతకటమే, పరమాత్మ కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేయటమే, తపస్సు చేయటమే, కఠోరమైనటువంటి సాధన చేయటమే. కాబట్టి కర్మయోగం కానీ, భక్తి యోగం కానీ ప్రాథమికంగా అవసరమే. కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని దాటి జ్ఞానయోగానికి వెళ్ళగలిగితే కర్మయోగాన్ని గురించి, భక్తి యోగాన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన కలుగుతుంది. కర్మయోగంలో, భక్తి యోగంలో ఇరుక్కుంటే జ్ఞానాన్ని అందుకోవటం చాలా కష్టం. జ్ఞానయోగంలోకి వెళ్ళి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకున్న తర్వాత కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని ఆచరించవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే అశాస్త్రీయ సాధన అంటే ఏమిటి? ఎవరైనా కొంతకాలం సాధన చేసిన తర్వాత శారీరక, మానసిక మట్టాలలో తప్పనిసరిగా పురోభివృద్ధి కనిపించాలి. శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. అసలు శరీరమే లేదు అనే భావన కలగాలి. నేను, శరీరం రెండు ఒకటే అనే భావన కలగాలి. దశాబ్దాల తరబడి ఉన్నటువంటి రుగ్మతలు సమూలంగా తొలగిపోవాలి. మానసిక వికాసం కలగాలి. మనసు విస్తరించాలి. మనిషి సమస్యల సుడిగుండం నుంచి పూర్తిగా బయటపడాలి. కుటుంబ పోషణలో పూర్తిగా నిమగ్నమవుతూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలగాలి. తమోగుణం, రజోగుణం రెండు కనిష్ట స్థాయిలో ఉండాలి. సత్వగుణం మోతాదు పెరగాలి. తమోగుణము, రజోగుణం తగ్గి సత్వగుణం పెరిగిందనుకోండి, తీసుకునేటటువంటి నిర్ణయాలు సమత్వంలో, సమతుల్యంలో ఉంటే జీవితంలో సమస్యలు తలెత్తే ప్రసక్తే లేదు. అందుకు మరొకసారి చెప్తున్నాను, దైనందిన జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికత పేరుతో కఠోరంగా సాధనలు చేయకూడదు. దైనందిన జీవితాన్ని ఆధ్యాత్మికత నుండి వేరు చేయకూడదు. దైనందిన జీవితం కర్మ పద్ధతిలో ఉంటే, ధర్మబద్ధంగా ఉంటే, నైతిక విలువలతో కూడి ఉంటే
అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేనే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధన చేయటం అనేది అపరిపక్వత. ఎటువంటి సాధనలో చేయవలసినటువంటి అవసరం లేదు అని తెలుసుకోవటమే పరిపూర్ణత్వం. పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తికి మాత్రమే ఇటువంటి భావన కలుగుతుంది. పరిమితమైన జ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తికి ఇటువంటి భావన ఉండదు. నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తుల సారాన్ని స్వచ్ఛంగా అందించేవాళ్ళు లేరు. ఉపనిషత్తుల సారం కోసం పరితపించేవాళ్ళు కూడా లేరు. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో వాళ్ళ ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించినప్పుడు బంధాలు దశల వారీగా కరిగిపోతూ ఉంటాయి. బంధాలు కరిగిపోతూ ఉంటే స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది. స్వేచ్ఛ లభిస్తూ ఉన్నప్పుడు దైనందిన జీవితం సులభతరం అవుతుంది. దైనందిన జీవితం సులభతరమైనప్పుడు సమస్యల నుండి బయటపడవచ్చు, రుగ్మతల నుండి పూర్తిగా బయటపడవచ్చు. అంతరంగంలో ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కళ్ళు తెరిచి ఉండగానే సాధన జరుగుతూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కళ్ళు మూసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. అయితే శరీరంలో ఉన్నటువంటి అసౌకర్యాలను తొలగించుకోవటం కోసం, అంతరంగ సంస్కారాలను సమూలంగా కరిగించుకోవటం కోసం ప్రాథమికంగా తప్పనిసరిగా సాధన అవసరమే. కానీ మరొకసారి చెప్తున్నాను, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన కొనసాగించకూడదు. మనసును సంసిద్ధం చేయకుండా సాధన కొనసాగించేటట్లయితే చాలా ప్రమాదకరం. అందువల్ల సిద్ధాంతపరంగా తెలుసుకోవాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలగాలి. ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుందో దాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకోవాలి. దాన్ని మనోఫలకంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత సాధన కొనసాగించాలి. అప్పుడు అంతరంగ శుద్ధి జరుగుతూ ఉంటుంది. బంధాలు కరిగిపోతూ ఉంటాయి. స్వేచ్ఛ లభిస్తూ ఉంటుంది. దైనందిన జీవితం సులభతరం అవుతుంది. ఒక దశకు చేరిన తర్వాత ఇక సాధన చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మరొక విషయం, ఎవరైనా జ్ఞానపరంగా ఎదగలేదు అనే భావంతో ఉండటం కానీ, సాధన చేయాలి అని పరితపిస్తూ ఉండటం కానీ, భగవంతుడి కోసం నిరంతరం పరితపిస్తూ ఉండటం కానీ జరిగేటట్లయితే ఆ వ్యక్తి బంధాల నుండి బయటపడలేదు అని తెలుసుకోండి. నన్ను ఎవరో నడిపిస్తున్నారు, ఎవరి ద్వారానో నా జీవితం కొనసాగుతుంది, నన్ను ఒక అదృశ్య శక్తి నడిపిస్తుంది అనే భావన బలీయంగా ఉందంటే అది ద్వైతం, ఒక రకంగా పరధ్యానం. స్వశక్తిని విస్మరించి దైవశక్తి మీద ఆధారపడటం, అది అశాస్త్రీయమైనటువంటి ఆస్తికవాదం అవుతుంది. భగవంతుని యొక్క ఉనికిని వ్యతిరేకించకూడదు. భగవంతుడి ద్వారానే అంతా జరుగుతుంది అనేటటువంటి భావంతో భగవంతుడి మీద భారం వేయకూడదు. నీ అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. నీ అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. నీ అంతరంగంలో ఒకటి ఉండే జీవితం మరొక రకంగా ఉండే ప్రసక్తి లేదు. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతున్నప్పుడు చెడు సంస్కారాలను సమూలంగా తొలగించుకుంటూ ఉత్తమ సంస్కారాలను పెంపొందించుకునేటట్లయితే జీవితం మధురాతి మధురమవుతుంది. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు తప్పనిసరిగా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొంతకాలం దైనందిన జీవితంలో కూడా ఘర్షణ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సమర్థత కూడా ఉండకపోవచ్చు.
ఉదాసీన వైఖరి ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, అంత మాయ అనే భావన ఉంటుంది. ఇవన్నీ కూడా బలహీనమైనటువంటి ఆలోచనలే. జీవితం చైతన్యవంతంగా కొనసాగుతూ ఉన్నప్పుడు, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నప్పుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనోబలం, సమర్థత, ఈ 4 అంశాలు గనక దైనందిన జీవితానికి ఉపయోగించేటట్లయితే దైనందిన జీవితం ఆటలాగా పాటలాగా అతి సులభంగా, సరళంగా, సునాయాసంగా కొనసాగుతుంది. అసలు సమస్య అనేది జీవితంలో తలెత్తే ప్రసక్తి లేదు. ఒకవేళ సమస్య వచ్చినా అనుభవాన్ని పెంపొందించుకునే విధంగా సమస్య ఉపయోగపడుతుంది తప్ప అనుభవాన్ని పెంపొందించుకోవటం కోసం ఆ సమస్య ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. నెగిటివ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెగిటివ్ లేకుండా పాజిటివ్కి ఉనికి లేదు. నెగిటివ్ బలీయం అవుతుందంటే పాజిటివ్ కోసం ప్రయత్నం కూడా అంతే మోతాదులో జరుగుతూ ఉంటుంది. అందువల్ల నెగిటివ్ను వ్యతిరేకించకూడదు, పాజిటివ్ కోసం పరితపిస్తూ ఉండకూడదు. ఉన్న దానిని వ్యతిరేకించకూడదు, లేని దానికోసం ఆరాటపడకూడదు. పాజిటివ్, నెగిటివ్ రెండు ఒకటి అనేటటువంటి భావంతో, ఏకత్వంతో జీవించగలిగితే అద్వైతం సిద్ధించినట్లే. అద్వైతం సిద్ధించిందంటే జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకోకుండా సాధన చేసేటట్లయితే అది అశాస్త్రీయ సాధన అవుతుంది. ఇక మరొక విషయం చెప్తున్నాను. బలవంతంగా రుచులు అణుచుకోకూడదు. సంసార జీవితానికి దూరంగా ఉండకూడదు. వృత్తిని, వ్యాపారాన్ని, సంపాదనను, దైనందిన కార్యక్రమాలను వదులుకోకూడదు. కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ అందరిలో కలిసిపోతూ అందరిని కలుపుకుంటూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. నేను ప్రత్యేకం, నేను ప్రాముఖ్యం, మిగతా వాళ్ళకంటే ఉన్నతంగా ఉన్నాను, వాడు నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నారు, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం వల్ల మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉన్నాను అనేటటువంటి ఆధ్యాత్మిక మదం ఉండకూడదు, శీల మదం ఉండకూడదు, జ్ఞాన మదం ఉండకూడదు, సాధన మదం కూడా ఉండకూడదు. నువ్వు ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. ఎక్కువ తక్కువలు అనేవి కేవలం మనసు కల్పనలే. నేను ఎక్కువ అనే భావన ఉందంటే అది సుపీరియారిటీ కాంప్లెక్స్ అవుతుంది. నేను తక్కువ అనే భావన ఉందంటే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవుతుంది. ఇన్ఫీరియారిటీ ఉందంటే సుపీరియారిటీ ఉంటుంది, సుపీరియారిటీ ఉందంటే ఇన్ఫీరియారిటీ ఉంటుంది. రెండు కూడా ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నేను కొనసాగుతున్నాను కాబట్టి మిగతా వాళ్ళు నాకంటే తక్కువ అనే భావన ఎప్పుడూ ఉండకూడదు. ఈ ప్రపంచం అనేది నిరంతరం కొనసాగే అనంతమైనటువంటి నాటక వేదిక. ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. నీది కూడా అందులో ఒక పాత్ర మాత్రమే. నువ్వు ఎంచుకునేటటువంటి మార్గం ఉన్నతమైంది అనే భావన ఉండకూడదు. మిగతా వాళ్ళు ఎంచుకునేటటువంటి మార్గాలు తక్కువ అనేటటువంటి భావన ఉండకూడదు, వాళ్ళని కించపరచకూడదు. ఒక నాటకంలో అన్ని రకాల పాత్రలు ఉంటేనే ఆ నాటకం సమగ్రం అవుతుంది కదా. భూమండలం మీద కూడా చెడు అనేది జరుగుతూ ఉంటుంది, సంక్షోభాలు తలెత్తుతూ ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ఇదంతా ఏమిటి? పరిణామంలో ఒక భాగమే తప్ప అది చెడు మాత్రం కానే కాదు. దేన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా అది నీ మనోఫలకంలో లోతుగా బలపడుతుంది, నిక్షిప్తమవుతుంది, బలమైన సంస్కారంగా మారుతుంది, పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి బాహ్యపరమైనటువంటి అంశాలు ఏమున్నా ఎటువంటివైనా సాధనకు ప్రతికూలమే. ఇక మరొక విషయం, అండపిండ బ్రహ్మాండం అంతా అంతరంగంలోనే ఉంది.
నువ్వు దేనికోసం పరితపిస్తున్నావో, దేనికోసం ఆరాటపడుతున్నావో అదంతా నీ అంతరంగంలోనే ఉంది, బయట లేనే లేదు. మానవుడు నిరంతరం పరితపించేది ఆనందం కోసం. ఆనందమే మానవుడి యొక్క సహజ స్థితి. అది బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. ప్రపంచం ద్వారా, ప్రాపంచిక విషయవాంఛల ద్వారా, వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, ఆస్తుల ద్వారా, అంతస్తుల ద్వారా, డబ్బు సంచుల ద్వారా, పొగడతల ద్వారా, పూలదండల ద్వారా, గుర్తింపు ద్వారా, అధికారం ద్వారా, సుఖం ద్వారా, సౌకర్యం ద్వారా, విలాసం ద్వారా, వినోదం ద్వారా, శృంగారం ద్వారా ఆనందం లభించే ప్రసక్తే లేదు. ఆనందం అనేది వర్ణించేది కాదు, వివరించేది కాదు, నిరూపించేది అంతకన్నా కాదు. ఆనందంలో ఎటువంటి అంతస్తులు ఉండవు. అది ఆత్మస్థితి. స్థితిని వర్ణించడం సాధ్యం కానే కాదు. కాబట్టి అంతరంగంలోనే ఆనందం ఉంది అనేటటువంటి భావన కలిగిన మరుక్షణమే నీ దృష్టి బాహ్య ప్రపంచపు అంశాల మీద నుండి పూర్తిగా ఉపసంహరించబడి దేహం మీదకు మళ్ళాలి. దేహాన్ని దేవాలయంగా, అందులో జీవుడిని భగవంతుడిగా భావిస్తూ, దేవుడిగా భావిస్తూ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఉండాలి. నీ దేహాన్ని దేవాలయంగా భావిస్తూ ఉండాలి. సమయానుకూలంగా విశ్రాంతిని పొందుతూ ఉండాలి. ఆహారం తీసుకుంటూ ఉండాలి. నిద్రపోతూ ఉండాలి. దైనందిన కార్యక్రమాల చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. కఠోర నియమాల పొరపాటును కూడా పాటించకూడదు. సాధన కూడా కఠోరంగా ఉండకూడదు. పలానా సమయంలో కూర్చుంటే సాధన బాగా కుదురుతుంది అనేటటువంటి భావన కూడా ఉండకూడదు. కొంతమంది పర్టికులర్గా పలానా సమయంలో కూర్చుంటేనే సాధన కుదురుతుంది అనేటటువంటి భావంతో నిద్రను తగ్గించుకొని, ఆహారం తగ్గించుకొని, విశ్రాంతి లేకుండా గంటల తరబడి కఠోరంగా సాధన చేస్తూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరమే. నియమాలను వదిలివేయగలిగితేనే అహంకారం కరిగిపోతుంది. నియమాలను పాటించాలి అనే భావన ఉందంటే అక్కడ అహంకారం ఉన్నట్టే, నేను ఫలాననే భావన ఉన్నట్లే. నియమము అంటే మనసును నియంత్రించేది. నియమాన్ని ఉల్లంఘించామనుకోండి, మనసు కలత చెందుతుంది. కాబట్టి నియమాలు అవసరం లేదు అనే స్థితికి వెళ్ళాలంటే ప్రాథమికంగా కొంతకాలం నియమాలు తప్పనిసరిగా అవసరమే. కానీ ఒక దశకు చేరిన తర్వాత జీవితమే సాధనగా మారుతున్నప్పుడు ప్రత్యేకంగా నియమాలు కూడా అవసరం ఉండదు కదా. కాబట్టి మనసుకు స్వేచ్ఛనివ్వాలంటే నియమాలను కూడా కఠినంగా పాటించకూడదు. మరొక విశేషం, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటేనే కర్మలు కరిగిపోతూ ఉంటాయి. పాత కర్మలు కరిగిపోతూ ఉండాలి. అదనంగా క్రొత్తగా కర్మలు చేరకుండా ఉండాలి. అందుకు మనం ప్రపంచంలో ఉండాలి. దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. కర్మలు చేస్తూ ఉండాలి. కానీ నిష్కామ కర్మలను ఆచరించాలి. కామ్య కర్మలు చాలా ప్రమాదకరం. నిష్కామ కర్మలే ఆమోదయోగ్యం. నిష్కామ కర్మలను ఆచరించేటట్లయితే పాత కర్మలు కరిగిపోతాయి. కొత్త కర్మలు అదనంగా చేరే ప్రసక్తి లేదు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. మనం ఆశించినందువల్ల ఎక్కువ రాదు, ఆశించనందువల్ల తగ్గే ప్రసక్తి లేదు. అసలు ప్రపంచంలో ఏది లభించినా అదంతా కూడా మనకి భారమే కదా. పట్టుకుంటే సమస్య, వదిలేస్తేనే సమాధి. అందువల్ల మనం కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ ఫలితాన్ని ఆశించకపోతే మనసు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటుంది. ఫలితాన్ని ఆశించి కర్మలు చేసేటట్లయితే ఆశించింది అందినప్పుడు సంతృప్తి ఉంటుంది, అందకపోతే అసంతృప్తి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, పాత సంస్కారాలను వదిలించుకొని నూతన సంస్కారాలను ఏర్పరచుకునేటటువంటి ఆ విధానంలో
లోపల విపరీతమైన ఘర్షణ జరుగుతుంది. సంస్కారాలు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా క్షీరసాగర మదనం జరుగుతుంది, ఆలాహలం పుడుతుంది. అటువంటి స్థితిలో శరీరంలో, ముఖంలో కాంతి తగ్గుతుంది, శరీరం బలహీనపడుతుంది. కానీ సాధన శాస్త్రయుక్తంగా ఉండేటట్లయితే శరీరం బలహీనపడే ప్రసక్తి లేదు. కఠోర సాధన చేసినప్పుడే శరీరం బలహీనపడుతుంది. సాధారణ స్థాయిలో ఉంటే శరీరం బలహీనపడే ప్రసక్తి లేదు. మరొక విషయం ఏంటంటే, సాధన కొనసాగిస్తున్నప్పుడు నిరంతరం శరీరాన్ని, మనసును అంచనా వేసుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. గతానికి ఇప్పుడుకున్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని బేరీజు వేసుకుంటూ ఉండాలి, అంచనా వేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం తిరోగమనం సంభవించినా తప్పనిసరిగా మూల కారణాన్ని తెలుసుకొని పొరపాటును సరిదిద్దుకోవాలి. మూల కారణం తెలుసుకోకుండా, పొరపాటును సరిదిద్దుకోకుండా అదే విధంగా సాధన చేసేటట్లయితే అతి ప్రమాదకరం. మరొక విషయం ఏంటంటే, జ్ఞానపరంగా ఎదిగినప్పటికీ సాధన కొనసాగించకపోతే ఆధ్యాత్మిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంటుంది. స్పిరిచువల్ పలవర్షన్స్ పెరుగుతూ ఉంటాయి. చాలామంది శూన్య స్థితికి వెళ్ళలేక ప్రక్కకు మళ్ళీ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతూ తిరోగమనానికి మడుతూ ఉంటారు. శాస్త్రీయపరమైన సాధన ఉన్నప్పుడు తిరోగమనానికి అవకాశమే లేదు. అందుకే ప్రయోగం చేయబోయే ముందే సిద్ధాంతాన్ని గురించి సమూలంగా, ఆశాంతం, లోతుగా అధ్యయనం చేయాలి. సిద్ధాంతం పర్ఫెక్ట్గా ఉంటే ప్రయోగం ఎక్సలెంట్గా ఉంటుంది, ఫలితం కూడా మహోన్నతంగా ఉంటుంది. అందువలన జ్ఞానపరంగా పరిణతి చెంది ఆ జ్ఞానం అనుభవంలోకి వచ్చేంత వరకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ జ్ఞానం అనేది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ప్రసక్తే లేదు. దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, గత జీవితంలో మనం చేసినటువంటి తప్పులు మొత్తం కూడా గుర్తుకొచ్చి, ఒక రకంగా చెప్పాలంటే ఆ జీవితాన్ని ప్రస్తుత జీవితంతో పోల్చుకుంటూ మనసులో సంతృప్తి కలుగుతూ ఉంటుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఉల్లాసభరితంగా ఉంటుంది. ఆ చేసిన తప్పులకి తప్పనిసరిగా పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి మార్పుల గురించి బేరీజు వేసుకుంటూ ఉంటే మనసులో సంతృప్తి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అలాగే శరీరంలో రుగ్మతలు తొలగిపోతూ ఉంటే మార్గం పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విధానాలన్నింటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకొని అశాస్త్రీయ పందాన్ని పూర్తిగా వదిలివేసి శాస్త్రీయ పందాన్ని అనుసరించి జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.